నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఇన్నాళ్ళలో మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు, బాధలలో మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవే, పాపములంతని తొలగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవే, పాపములన్నీ కడిగిన దేవా. నా కోసం ఉదయించిన నీ సూర్యుడా, నీ బ్రతుకు దినములల్ల నిన్ను వేడదా. నా వృద్ధిలో ఉదయించిన దైవమూయుడా, నీ బ్రతుకు దినములల్ల నిన్ను చేరదా. హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలు సంతరక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలు సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించావు, కృపాక్షేమముతో నడిపించావు. హృదయ వేదన తొలగించావు, కృపాక్షేమముతో నడిపించావు. నా కోసం విధి వచ్చిన దైవ మానవా, నీ బ్రతుకు దినములెల్ల నిన్ను చేరదా. నా కోసం విధి వచ్చిన దైవ మానవా, నీ బ్రతుకు దినములెల్ల నిన్ను చేరదా. హల్లెలూయా 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 ఓ హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. పాటల్లో ఉన్నారు ప్రభు, స్థితి ఆటలో ఉన్నారు తండ్రి. ఇదిగో నా ప్రభు ఇది దాసులు నిలబెట్టుకొని మీరు మాట్లాడండి తండ్రి. దేవానికి కొందరు ఎప్పుడో ప్రణాళి కాలంలోనైనా నిర్గమకాండంలో దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా సౌలు దినవల్ల జరిగింది నా ప్రభు, నిన్ను స్తుతించడానికి నన్ను ఆయన నిన్ను హెచ్చించడానికి సౌలుకు భయపడిన తండ్రి గుహల్లోనూ ప్రభు అడవుల్లోనూ నన్ను ఆయన అనేక మంది నిన్ను స్తుతించారు తండ్రి. ఇప్పుడు ఆ రీతిగా అటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వం ఆయన అయ్యా తండ్రి నన్ను ఆయన ఇప్పుడు జరుగుతున్నది ఏమైనప్పటికీ నిన్ను ఆరాధించడానికి నేను ఆయన ఇస్తున్న ప్రభావం కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. వాక్యం తెలుగు రాసుని మీరు బలపరచండి, మీరు చెప్పిన బలపరచండి. అలాగే ప్రబోధన ద్వారా ఆయన ప్రతి ఒక్కరు ఎవరైతే వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో వారందరినీ మీరు దీవించి మీరు ఆస్వాదించి నడిపించి మీరు మహిమగలంతో ప్రభావం యేసు పరిశోధన అడిగి వేడుకుంటున్నాను. దేవునామ స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సంగమా, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నేను తలుస్తున్నాను. ప్రతిదినము ప్రార్థనలను జ్ఞానం చేసుకుంటున్నాం. ఉదయకాల ప్రార్థనలు మనందరినీ కూడా జ్ఞానం చేసుకోవడానికి దేవుడు సజీవుడుగా ఉంచినటువంటి దేవాది దేవునికి వందనాలు.
మీరందరూ కూడా ఈ దినము, ఈ పునరుద్ధాన దినమున వాక్యాన్ని వినాలని, వాక్యమును నన్ను ప్రభు బహుబలముగా వాడుకోవాలని మీరు ప్రార్థిస్తున్నాను, నేను నమ్ముచున్నాను. అలాగే సమయమందు వాక్య జ్ఞానంలోనికి వెళదాము. యెషయా గ్రంథము 49వ 50వ అధ్యాయము 10-11 వచనాలు. 50వ అధ్యాయము 10-11 వచనాలు. ఎందుకనగా దేవుడు భయంకరమైన దినములలో మనం ఉంచి ఉన్నాడు. ఎందుకంటే ద్వారా మరి ప్రపంచమంతా కూడా ఎలాంటి భయముతో ఉన్నదో మనమందరము చూస్తున్నాం. అందుకనే మొట్టమొదటిగా 50-10 వచనంలో, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడో, వెలుగు లేక చీకటి నడుచువాడు యెహోవా నామమున ఆశ్రయించి తన దేవునిని నమ్ముకొనవలెను. దేవునికి నామ స్తోత్రము చెల్లిద్దాం పిల్లరా, అవును పిల్లరా. దేవుడు ఆయన చెప్పినటువంటి మాటను మనము గైకొనాలి, ఆయన మాటకు మనము లోబడాలి. ఏమంటున్నాడు? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడో. నిజమే పిల్లరా, ఈ దినంలో సేవకుని మాట అంటే ఎలాగుంటుందనంటే, ఆ మాట వినటానికి కూడా వాళ్ళకి విసుగుదలగా ఉంటుంది. ఎప్పుడు పాస్టర్ గారు ఇదే మాట చెప్తారు, ప్రార్థించండి, మోకరించండి, మీరు విసుగుగా నిత్యము ప్రార్థించండి, మెలుగుగా ఉండి ప్రార్థించండి. ఈ మాట పాస్టర్ గారు ఎందుకు చెప్తారు అంటే పిల్లరా, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ గ్రామం కొరకు, మీ దేశం కొరకు. అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా చూసినట్లయితే, అక్కడ రాసినటువంటి మాటను మనము జాగ్రత్తగా 11 వచనం, ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకొను వార్లారా, మీ అగ్ని జ్వాలను నడువుడి, రాజబెట్టు అగ్ని కొరువులలో నడువుడి, నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనిదరు. దేవునికి స్తోత్రం. నిజమే పిల్లల, ఈ దినమున ఎంతో మంది ఎన్నో విధములైనటువంటి వేదనల చేత పడుకుంటున్నారు. ఈ ఉదయకాలం చూస్తానికి దేవుడు మనందరినీ సజీవుడిగా సంతోషంగా ఉంచినందుకు దేవునికి స్తోత్రములు. అలాగే మరొక మాటను చూద్దాం. 51వ అధ్యాయంలో దేవుడు ప్రజలను పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పిలిచిన పిలుపు ఎవరైతే లోబడతారో, ఆయన పిలిచిన పిలుపును ఎవరైతే లోబడి ఆయన్ను వెంబడిస్తారో అలాంటి వారికి దేవుని కాపుదల ఉంటుంది. నీతిని అనుసరించే వారికి యెహోవా వెతుకును వారులారా, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకువారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడుతురో దానిని ఆలోచించుడి. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ బండల నుండి తీయబడ్డాం, ఏ గుంటల నుండి తీయబడ్డాం, ఏ బండల నుంచి మనం చెక్కబడ్డామో, ఏ బండ? యేసయ్య నామమున స్తోత్రములు. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు ఆయన్ని బండ, క్రీస్తు బండ. ఆయన మన కొరకు ఆయన ఒక శిలాఫలకంగా కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ కొండ మీద ఆయనతో పాటు ఇంకొక మరో 2 దొంగలను కూడా జతపరిచారు. ఎందుకంటే పిల్లరా, అక్కడ అనేకులకు తెలియపరచబడాలి, ఈ రకంగా ఉన్నారు, ప్రభు ఈ రకంగా చేస్తారు అని అందరికీ తెలియాలి. ప్రభువును ఇలాంటి మరణము పొందాడు అని తెలియపరచడానికి ఆ దొంగలు సాక్ష్యంగా ఉండటానికి. అయితే ప్రియ సంగమా, ప్రియ సహోదరి, నీవు నీతిని అనుసరించి నడుచుచున్నావా? దేవుడు తన ప్రజల్ని విడిపిస్తాడంటే ఎలా విడిపిస్తాడు? ఎలాంటి భావము కలిగి ఉన్నావు? ఎలాంటి నువ్వు దేవుని సన్నిధిని ఎలాగ నువ్వు కనబడుచున్నావు? ఒకసారి ఆ మొదటి వచనం మనం చూసినట్లయితే 51 మొదటి వచనంలో, నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచు నుండు వారులారా. దేవునిని వెతుకుచు నుండు వారులారా. దేవునిని మనం ఎప్పుడు వెతుకుతున్నాం? ఏ సమయంలో వెతుకుతున్నాం? ఎలాంటి సమయంలో మనము ఏదో సమయం కలిగింది కదా, ఈ టైంలో మనం కొంచెం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం కాదు. దేవునికి ఒక సమయం కలదు, ఆ సమయమును నువ్వు పాటించాలి. ఎలాగంటే దేవుని చిత్తమును నెరవేర్చడానికి దేవుడిని నేను ఏర్పరచుకున్నాడు. నశించిపోచిన ఆత్మను వెతికి రక్షించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నీకు గొప్ప ధన్యతను కలగజేశాడు. ఏంటి ఆ ధన్యత అంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థించే ధన్యత. ప్రార్థించే ధన్యత ప్రతి ఒక్కరికి కలగదు ప్రియ సహోదరి.
ప్రార్థించే ధన్యత ప్రతి ఒక్కరికి కలగదు. కానీ నీకు దేవుడిచ్చాడంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము. అనేకుల కొరకు ప్రార్థించే భాగ్యం ఇచ్చాడు. నీవు నిద్రించవద్దు. ఎంతసేపు ఏం తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామనేది కాదు. మనం ఎవరి కొరకు మనం ప్రార్థిస్తున్నాం? ప్రజల కొరకు మనం ప్రార్థిస్తున్నామా? ప్రజల కొరకు మనము వేకువజామున లేచి ప్రార్థిస్తున్నామా? లేదా సమయం ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నామా? నేను ఏర్పరచుకున్నటువంటి దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? 51వ కీర్తన 51వ అధ్యాయంలో 1వ వచనం, నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచుండు వారులారా నా మాట వినుడి. ఎస్, దేవుని మాట మనం వినాలి, వినేవారంగా ఉండాలి. అప్పుడే దేవాది దేవుడు సమస్తమును జరిగిస్తూ ఉంటుంటాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, తన నీతిని వెతికి విశ్వాసులు ప్రోత్సహిస్తూ ఒకనొక దినమున ఆయన భూమి మీద తన రాజ్య స్థాపిస్తాడన్న ధృవీకరణ స్థానంలో వారికి కలిగిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ప్రియ సహోదరులారా, కొత్త నిబంధనలో ఆయన ఇచ్చినటువంటి మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. నీతి కొరకు ఈ రోజుల్లో ఆకలి కొరకు ఎవరు ఉంటున్నారు? ఏదైనా నాకు అందకపోతే, నాకు ఇవ్వకపోతే, నాకు దొరకకపోతే దేవుడు నాకు దూరం చేస్తాడు. నీకు ఎందుకు ఇవ్వలేదో నేను ఆలోచన చేయట్లేదు. దేవుడు నిన్ను ఎన్ని విషయంలో ఏర్పరచుకున్నాడో, దేవుడు ఏ ఈవులైతే నీకు దాచి ఉంచాడో అది ఇవ్వబోతున్నాడని నువ్వు నమ్ముచున్నావా? లేదు. ఎలా ఉంటున్నావంటే నాకు నాది అనే విషయంలో ఉంటున్నావు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక దేవుడు నిన్ను ఆకలి దప్పికలతో ఉంచడు. హల్లెలూయా. ఎందుకనగా ప్రియులారా, ఆయన 7వ వచనము, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. మనం ఎవరి మీద కనికరించినట్లయితే దేవుడు మన మీద కనికరిస్తాడు. మనము కనికరమును పొందుకుంటాం. అయ్యో అవిధురాలకి పిడికుడు అన్నం పెడదాం, అవిధురాలని పిలిచి ఇప్పుడు ఒక చేరు బియ్యం ఇద్దాము, లేదా అవిధురాలు ఈ దినమును ఏమి తిన్నదో ఏమి తినలేదో అని మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియ సహోదరులు. ఎందుకనగా దేవుడు నీకు ఒక ధన్యతనిచ్చాడు, నీకు ఒక దేవునిచ్చాడు, నీకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకనగా నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. అలాంటి ఏర్పరచుకున్న దేవునికి నువ్వేమి చెల్లిస్తున్నావు? నువ్వేమిస్తున్నావు? దేవుడికి ఇవ్వడం అంటే మనం దేవునికి ఏమి ఇవ్వలేమండి. ఈ లోకంలో ఎంతోమంది దీన స్థితిలో ఉన్నారు. నేను ఆకలి కొని ఉంటుని నాకు ఆహారము పెట్టిదిరా, నేను వస్త్రహీనుడినైతిని నాకు వస్త్రమునిచ్చిదిరా అని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యము. ఎవరు? దేవుడు ఆకలి కొని ఉంటాడా? లేదు పిల్లరా. తన బిడ్డలైన వారు ఈ లోకంలో ఎంతోమంది ఆకలి కొని ఉన్నారు. అలాంటి వారికి నువ్వు ఆహారం పెట్టు. ఆకలి కొనిన వారికి ఆహారం పెడితే అమృతంలో కాదు, ఏదైనా గంజి నీళ్ళైనా సరే అది అమృతంగా తింటారు. మరి అదే విధముగా అతడిని నువ్వు పిలిచినప్పుడు, నువ్వు కనికరపడినప్పుడు నీ కనికరము వృధా పోదు ప్రియ సహోదరి సహోదరుడా. అది నిత్యము దేవుని సన్నిధిలో లిఖింపబడి ఉంటుంది. నువ్వేం చేసినప్పటికీ కూడా నీవు ఒకానొక దినమున, తీర్పు దినమున అది బయలుపరచబడుతుంది. నీవు కనికరమును కలిగిన దానివై ఉండాలి, దీన మనస్సు కలిగిన వాడివై ఉండాలి. దీనత్వము కనికరము మనము కలిగినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకనే 5వ వచనం ఏమంటున్నాడు? దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 4వ వచనం, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 5వ వచనము, సాత్వికులు ధన్యులు. సాత్వికము మనం తగ్గింపు. సర్లే ఎవరేమన్నా మనకేమొచ్చింది, మనల్ని మనం తగ్గించుకుని మనం ఇచ్చుకుంటే గొప్ప ధన్యత. కలిగినదంతా నాకే కలగాలని అనుకోవద్దు. ఎప్పుడు సేవకుడిగా నన్ను ఎంతోమంది ఎన్నో విధమైనటువంటి పాస్టర్ గారు మీరు ఇది చేస్తారా, మా ద్వారాగా మేము మీ సంఘానికి ఇది ఇవ్వాలనుకుంటున్నాం, పాస్టర్ గారు మీరు లేని వారికి ఎవరెవరు ఉన్నారు వారి పేర్లు రాయండి, మేము వచ్చి ఇస్తాము
అందిన వారే తీసుకుంటున్నారు. గుడ్డివాడు, నడ్డివాడు, గర్భిణీ స్త్రీలు, విధవరాలు, ఇలాంటి వారిని ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎవరు చూడు ఉన్నతమైన వారు, కలిగినటువంటి వారు నాకు అందలేదు, నాకు ఇవ్వలేదు, ఇదే వచనమో చెప్తున్నారు. కానీ అయ్యో ఆ విధవరాలకి అయ్యగారు ఇచ్చారని సంతోషించట్లేదు. ఆ కుంటే ఆమెకు ఆమె ఇచ్చి ఆమెను 10 దినాలు పోషింపబడటానికి ఒక 5 కేజీలు బియ్యం ఇచ్చారు అయ్యగారు. ఆ 10 దినాలు ఆమె సంతోషముగా దేవుణ్ణి స్తుతిస్తుంది అని అనుకోవట్లేదు. కానీ పిల్లరా, నీ మనసులో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే కనికరపడతావో ఆ కనికరము నీకు కనపరచబడుతుంది. ఒకనొక దేవుడు ఏమంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 7వ వచనము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందిదరు. కనికరము గలవారు ధన్యులు. మనము కనికరము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి మనం ఏర్పరచుకున్నటువంటి యెషయా గ్రంథము 51 మొదట్లో ఏమంటున్నాడు, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకు నుండి వాళ్ళారా నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో. ఆమేన్, హల్లెలూయా. మనం ఏ బండ నుండి చెక్కబడ్డామండి? క్రీస్తు అనే బండ మీద నుండి మనం చెక్కబడ్డాం. క్రీస్తే ఒక బండ, ఆ బండ నుండి మనము తీయబడ్డాం. ఆ బండ నుండి మనం హృదయం పొందుకున్నాం. మనం ఇదివరలో పూర్వము ప్రభువును గుర్తెరక ముందు, ప్రభు నామము తెలియక ముందు మనం ఎలా ఉన్నామంటే తెలియనటువంటి వారుగా ఉన్నాం. బండ బారిన హృదయంలో ఉన్నాం. ఎవరికి ఏం పెట్టేవారం కాదు. ఏం చేయబో మనకేం కాదు. ఈ హృదయం మార్చబడాలి. హృదయం మార్చబడినప్పుడే దేవుడు నన్ను మార్చగలడుగా. దేవుడు మార్చాడు కనుక ఆ మార్చినటువంటి మనసు అనేకుల మధ్యలో కనపరచబడాలి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, వాక్యం వింటున్నటువంటి ప్రియ బిడ్డలారా, మీరు కనికరము కలిగిన వారై ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. కనికరము అన్ని విషయంలో కనికరము కలిగి ఉండాలి. ఇచ్చే విషయంలో కనికరము కలిగి ఉండాలి. తీసుకునే విషయంలో పర్వాలేదు, నాకు వచ్చిందే చాలు. ఏం చేయాలి? నాకు వచ్చింది చాలు. నీకు కమ్సీకము ఒక 5 కేజీలు బియ్యము దేవుడు నీకు ఇస్తే, గవర్నమెంట్ వారు ఇచ్చింది నాకు అందింది అంతే చాలు అని అనుకున్నప్పుడు 5లోంచి నీవు 1/2 కేజీ బియ్యము ఒకరికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆ 1/2 కేజీకి ఇంకొక 5 కేజీలు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి నువ్వు ఒక 10 రూపాయలు ఇచ్చినట్లయితే ఆ 10ని 10 అంతులుగా, 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా దీవించబోతున్నాడు. మనము కనికరపడి ఇవ్వాలి. అంతేగాని ఏదో ఇమ్మంటున్నారు, ఇచ్చాము, పేదవాళ్ళు ఉన్నారు, ఇచ్చాము, వాళ్ళు తిండి లేకపోతే మా ఇంటికి వచ్చారు, మేము ఇచ్చాము, ఇది కాదు. దేవుని ఎరిగినటువంటి నీవు, దేవుని నామమున గుర్తింపబడినటువంటి నీవు, ఆ బండ నుండి తీయబడినటువంటి నీవు, ఆ బండ నుండి చెక్కబడినటువంటి నీవు, క్రీస్తును బండ మీద చెక్కబడినటువంటి నీవు, ఆ బండ ద్వారాగానే నువ్వు ముందుకు సాగాలి. క్రీస్తు బండ, మా సంఘం పేరే క్రీస్తు బండ. ఆ క్రీస్తు బండలో నుండి అనేక మంది చెక్కబడుతున్నారు, అనేక మంది కనికరము పొందుతున్నారు, అనేక మంది దేవుళ్ళు పొందుతున్నారు, అనేక మంది ఆశీర్వాదాలు పొందుకుని ఈ దినమున దేశాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, దేశాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, ఆయా దేశాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారంటే అది వాళ్ళకి దేవుడిచ్చినటువంటి గొప్ప కనికరము ద్వారాగానే వారు దాన్ని పొందుకున్నారు. అయితే ప్రియ సహోదరుడా, ప్రియ సంగమా, నువ్వు ఎలా ఉంటున్నావు? ఏ రీతిగా ఉంటున్నావు? ఏ స్థితిలో ఉంటున్నావు? నువ్వే ఎటువంటి మనుషుల మనస్సు కలిగి ఉంటున్నావు? ఆయన మనుషులను చూడగానే జాలిపడే వ్యక్తి. చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. ఆయన జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఎలా బోధించను? ఆత్మ విషయులైన వారు ధన్యులు, ఆత్మ విషయులై దీనులైన వారు ఆత్మ. ఎలాంటి ఆత్మ? దేవుని ఆత్మను కలిగిన వారే దీనుల మనస్సు కలిగి, అలాంటి వారు ధన్యులు, అలాంటి వారే పరలోక రాజ్యానికి వారసులు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి మొట్టమొదటి దినాల్లో, ప్రభువును అంగీకరించిన దినాల్లో అబ్బో ఎంతగా అయ్యగారు ఇదే 2 చేతులతో ప్రణామం చేస్తూ కరములు జోడించి అయ్యగారు వందనాలండి, అయ్యగారు వందనాలండి అంటారు. నెలలు గడిచి కొలిగి 2 చేతులు ఈడిపోయి ఒక్క చేతిలోకి వస్తారు. ఒక్క చేతిలోకి వచ్చి అయ్యగారు వందనాలండి. ఇది
రెండు చేతులు విడిపోయి ఒక్క చేతిలోకి వస్తారు. అయ్యగారు వందనాలు. రెండు చేతులు విడిపోయి ఒక్క చేతికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయినడికి అయ్యగారు వందనాలు అంతే. తల కూడా పూర్తిగా వంచారు. అయ్యగారు వందనాలు కాదు పిల్లరా. నీవు మొట్టమొదటిగా ఏ రీతిగా ఏ స్థితిలో నీవు దేవుని సన్నిధిలో ఉన్నావో, రక్షింపబడినప్పుడు ఏ రీతిగా ఉన్నావో, రక్షింపబడినప్పటికీ నీ స్థితిగతులు ఏంటి అనేది నువ్వు గమనించినట్లయితే ఆ స్థితిగతుల్లో నువ్వు ఉన్నావా? అలాంటి అనుభవంలో అప్పుడు కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వానిగా నువ్వు ఉన్నావా? ఎలా ఉన్నావు? ఆత్మ విషయమై దీనులైన వారు ధనియులు. ఆత్మ విషయంలో మనము అన్ని విషయంలోనూ కూడా దీనత్వము కలిగి ఉండాలి. ఆత్మ సరే సరే ప్రతి విషయంలో ఏది జరిగినా మన మంచిగా జరుగుతుందని అనుకోవాలి. ప్రియ సంఘం, మా ప్రియ సోదరులు, చేతులెత్తి మీకు ప్రణామం చేసి చెప్తున్నాను. కనికరపడండి, ప్రజలందరి మీద కనికరపడండి. దయచేసి ఈ కరోనా వ్యాధిని అరికట్టాలనంటే మనము దీనత్వము కలిగి ప్రభుత్వం వారు చెప్పినటువంటి మాటలు మనం విని బయటికి రావద్దని ప్రభుత్వం వారు ప్రకటిస్తున్నారు. దయచేసి మనవి చేస్తున్నారు. మీరు ఒక్కసారి మీ ఆత్మని మీరు పరిశీలించుకోండి. నేను ప్రభుత్వం వారి మాట వింటున్నానా లేక బయట తిరుగుతున్నాననేది సార్ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియ సోదరులారా. అయితే ప్రియ సంగమా, లాస్ట్గా ఒక్క మాటను చెప్పి నేను ముగిస్తున్నాను. ఎందుకంటే మీరు ఆత్మ విషయంలో మీరు దీనత్వము కలిగి ఉండాలి. లాస్ట్గా 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూసిందరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ఎవరండి? హృదయ శుద్ధి గలవారు ఎటువంటి కల్ముషితము హృదయంలో ఉండదు. ఏదనంటే ముఖం మీద మాట్లాడాను, ఏదనంటే అప్పటికప్పుడు తేల్చేసుకోవాలి. అలాంటి హృదయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని సిద్ధ మనసు కలిగి ఉండాలి. హృదయము శుద్ధాత్మ కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులంటే ఆమె ఎప్పుడు ధన్యత కలిగి శుద్ధంగానే ఉంటున్నాం, పవిత్రతగానే ఉంటున్నాం. కానీ ఇది మాత్రమే మీరు చెప్పదండి అయ్యగారు, ఇచ్చే విషయంలో కానీ, మేము చేసే విషయంలో కానీ, మేము తినే విషయంలో కానీ అది వద్దండి. మీకు ఇస్తున్నా, మీకు గౌరవిస్తున్నా, మీకు ఏం చేస్తున్నామో మీరు చెప్పిన మాట మేము వింటున్నాం. కానీ నీ హృదయం ఎలా ఉన్నది? బండబారిన హృదయం వలె ఉన్నదా? ఆ బండబారిన హృదయం ఇంకా మాంసం హృదయంగా మార్చబడదా? నువ్వు ఎలాంటి హృదయం కలిగి ఉన్నావు నేనైతే ఎరగను. కానీ ప్రియ సోదరి, సోదరుడా, నీవు దేవుని చిత్తములు నెరవేర్చాలంటే నీ హృదయం శుద్ధీకరింపబడి ఉండాలి. ఎందుకనగా నీవు హృదయ శుద్ధి కలిగి ఉండాలని చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఆత్మ విషయంలో దీనులై ఉండాలి. రెండవ విషయంలో దుఃఖపడేవారు ధన్యులు అంటున్నాడు. మూడవ విషయంలో స్వాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి తప్పగలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ భావములన్నీ నీకున్నాయా? నువ్వెలా ఉన్నావో ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఒక్కసారి నిన్ను నీవు ప్రభు సన్నిధిని మోకరించు, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రభువు గొప్పవాడు, ఆయన దీనత్వము కలిగిన వాడు, దీన మనస్సు కలిగిన వాడు. నీవు అలాంటి మనసు కలిగి ఉండాలని ప్రభు పేరును మనవి చేస్తూ ఈ హృదయమును, నీ హృదయం ఎలా ఉన్నదో ఒక్కసారి పరిశీలించు. నీ హృదయంలో ఏదైనా కలుషితం ఇలాంటివి కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టు. నా హృదయము మైలమైన పోయినది ప్రభు, ఆ మైలమును దూరపరచమని చెప్పి ప్రార్థించుకో. ప్రభు నీ మాటలు వింటాడు. ఇప్పుడే ఆయన శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి బలపరుస్తాడు. అనేకులకు మాదిరికరంగా నిలబడి కరికరం గల వాళ్ళై ఉండాలని ప్రభు పైన మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రము వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభా తండ్రి నువ్వు నాతో ఉండి మాతో ఉండి నడిపించినందుకు నీ స్తోత్రం. ఈ ఉదయకాల సమయమున నీవు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీ స్తోత్రము. మమ్మల్ని సజీవుడు గురించావు, అదే గొప్ప ధన్యత ప్రభా. సజీవులు నేను స్తుతిస్తారన్న వాళ్ళకి మేము స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రం. ఎక్కడైతే 2-3 కుడిలో వారి మధ్యన ఉంటానన్న దేవా, ఇదిగో నేను నా స్తుతిని ఇరువురిని ప్రభువా మీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. అలాగే ప్రభు తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభు, మేము నీతి కలిగి, ఆకలి తప్పులు కలిగి, తండ్రి హృదయ శుద్ధి కలిగి,
కనికరము కలిగి ఉండేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోమని అడుగుతున్నాం ప్రభా. మీకే స్తుతి స్తోత్రములు వందనాలు. అన్ని విషయంలో మీరు సహాయములు చేయండి, నీ చిత్తమును నెరవేర్చండి. నామకం మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. ఆత్మ విషయమై నైనా మేము అన్ని విషయంలో కంటే ఆత్మ విషయంలో తండ్రి నైనా దీనులై ఉండేటప్పుడు కృపను దయచేయండి. దీనత్వమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దీనత్వమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆయన ఎవరైనా దుఃఖపడుతున్నట్లయితే ఆ దుఃఖపడే వారిని చూసి మేము తండ్రి సంతోషించడము కాదు ప్రభు, వారికి కలిగినటువంటి బాధ నుంచి విడుదల పొందుకునేటట్టుగా మేము ప్రార్థించే వాక్యమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేము కూడా తండ్రి వారికి సహాయకుడిగా ఉండటానికి చిన్న స్వాత్విక మనసు కలిసి దయచేయమని అడుగుతున్నాం. మేము స్వాత్వికం కలిగి ఉండటం కృపను దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే ఆకలి దప్పి నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఉంటారో ప్రభు, అలాంటి వారి కొరకు ప్రభు ఎంతోమంది సేవకులు, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది హైందవులు, ఎంతోమంది మహమ్మదీయులు ప్రభు ఈ దినమున ఆకలి కొని ఉన్నారు తండ్రి. అలాంటి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఇటువంటి వ్యాపారాలు లేక ఇంటి దగ్గరే ఉంటున్నారు ప్రభు. రెక్కాడు తినగానే డొక్కాడినటువంటి మనుషులు ఉంటున్నారు ప్రభు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని మీరు దర్శించండి ప్రభు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్స్ను మీరు ప్రత్యేకంగా మీరు దర్శించమని అడుగుతున్నాను. ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ని మీరు దర్శించి మీ చిత్తం అయితేనే త్వరలోనే క్యాబ్స్, ఆటోలు తిరిగే భాగ్యం దచ్చింది. ఈ కరోనా వ్యాధి విషయంలో ప్రభు అన్ని లాక్ అవుట్ ఉన్నాయి ప్రభు. లాక్డౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి ఆకలి దప్పి ఉండడానికి వీల్లేదు ప్రభు. దర్శించండి అయినా వారి మీద మీరు కనికరమని చెప్పండి. మేమైతే ప్రభు కేవలం లోకములు ఉన్నవారు కనుక కొద్దిపాటి కనికరమును మేము కలగజేస్తున్నందుకు ఇస్తుంది. మాకు కలగజేసిన ఆ కనికరమును మేము వారి మీద చూపించడం కనికరమును దయచేయమని అడుగుతున్నాం ప్రభు. అలాగే ప్రభు నీ యందు మేము నిత్యము హృదయ శుద్ధి కలిగి ఉండటం ప్రభు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు ధన్యులు ధన్యులట. అలాంటి శుద్ధీకరమైనటువంటి ధన్యత, అలాంటి శుద్ధీకరమైన హృదయము ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మహిమ పొందమని ఈ రీతిగా ఈ దినము వాక్యం ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న మనవులు ఆలకించి మాకు తోడుకున్నమాట మా ప్రభువును మా రక్షకుడైన త్వరలో రానటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మను సహవాసము, సకల దేవుని ఆశీర్వాదము ఈ సమయమందు ఎందరైతే వాక్యం వింటున్నారో వాక్యం వింటున్న ప్రతి వారికి, అలాగే ఈ వాక్యం ద్వారా ఎందరైతే మార్చబడారో ఆ మార్పు కలిగిన ప్రతి వారికి, ముఖ్యంగా కనికరము కలిగిన వారు, హృదయశుద్ధి గల వారికి, సమస్త మానవాళికి నిత్యము ఎప్పుడు ఎల్లప్పుడూ సదా తోడండి నడిపించను కాక. ఆమేన్.